తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఎన్నికలు దగ్గర పడడంతో చాలా వరకు సర్వే సంస్థలు సర్వేలు విడుదల చేస్తున్నాయి. ఆ సర్వేల్లో వైసీపీ ఓడిపోతుంది, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమే గెలవబోతుంది అనేసి అయితే కొంతమంది చెప్తున్నారు. ఎట్లా చూడొచ్చు ఈ సర్వేలను? మీరు ఎట్లా ఫీల్ అవుతుంది ఈ సర్వేలు? చంద్రబాబు అన్ని ఫేక్ సర్వేలు సార్. మీరు కావాలంటే చూసుకోండి. ఇండియా ఇప్పుడు నేషనల్ లెవెల్లో సర్వీస్ వస్తున్నాయి. నేషనల్ ఛానల్స్ కానీ నేషనల్ పేపర్స్ కానీ ఏం చెప్తున్నారండి? జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా చెప్తున్నారు, ఫేవర్గా చెప్తున్నారు. చాలామంది పెద్ద పెద్ద వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారని చెప్తున్నారు. చాలా పెద్ద పెద్ద మేధావులు కూడా. వీళ్ళు ఊరికే ఫేక్ సర్వేలు పెట్టి డబ్బులు ఇచ్చేసి గెలవరు రారు అంటే ఎట్ట అవుద్దండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు చంద్రబాబు గారు గెలవడానికి ఏం కారణం చెప్పండి? ఎందుకు గెలుస్తాడు? విజనరీ లీడర్ అని చెప్తున్నారు. విజనరా? ఏ విజనరీ? ఏం చేశావు నువ్వు? నాకు అర్థం కావట్లేదు. ఆంధ్రప్రదేశ్కి ఏం చేశావు? నువ్వు ఏం చేసావు నువ్వు చెప్పండి. ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా మంచి చేసి ఉన్నావా? విజనరీ? ఏ విజనరీ నీ విజనరీ? నువ్వు దోసుకోవడానికి విజనరా? నువ్వే చెప్పావుగా నా ఆస్తి 1,00,000 కోట్లు, మోడీ ఇచ్చేది ఏంది, కేసీఆర్ చేసి నువ్వే చెప్పావుగా 1,00,000 కోట్లు ఆస్తి అని చెప్పావుగా. విజనరీ? ఏ విజనరీ? దోసుకోవటమా? అంటే పేదవాడు బాగుపడటానికి ఇష్టం లేదా? హైదరాబాద్ ఈ రోజు ఇలా ఉందంటే దానికి కారణం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ రోజు ఇలా ఉందని చెప్తున్నారు. నిధులమల్లి జనార్దన్ రెడ్డి గారు కానీ ఉందండి హైదరాబాద్. 70 ఏళ్ళు పట్టింది సార్ హైదరాబాద్. ఏం డెవలప్మెంట్ చేసేది ఏంటండి? ఈయన మాదాపూర్ ఈయన కొనుక్కొని మురళీమోహన్ గారు కొనుచ్చి సైట్లు పెట్టి సరిపోద్దండి. 70 ఏళ్ళు పట్టింది హైదరాబాద్ డెవలప్మెంట్ అవ్వడానికి. ఇప్పుడు చేయమనేనా? ఇప్పుడు 5 ఏళ్ళు చేశాక చించావు. మరి ఏం చించావు నువ్వు? 5 ఏళ్ళు చేసావు కదా, చించు. మరి ఇప్పుడు అక్కడ నేను చేశానన్నావుగా 4 ఏళ్ళకి 5 ఏళ్ళకే. ఇక్కడ చించమనండి నేను ఇప్పుడు వచ్చి ఈ చంద్రబాబు గారు చించమని చెప్పండి. ఎందుకండి మాట్లాడితే నేనేమంటాను? ఉందాతను ఇప్పుడు 40 ఏళ్ళు రాజకీయం అంటున్నావు, ఊరికే చిన్నపిల్లలాగా అబద్ధాలు ఆడతావు. ఎందుకంటే అబద్ధాలు ఆడటం చెప్పండి. మాట్లాడితే ఉందాతనంగా ఉండాలి. అంటే బీజేపీ ఎప్పుడైతే కూటమిలో జాయిన్ అయిందంటే ఎన్డీఏ కూటమిలో భాగంగా జనసేన, టీడీపీ జాయిన్ అయిన తర్వాత రాష్ట్రంలో ఉన్న సమీకరణాలు అన్నీ మారిపోయాయి. మొత్తం అంతా కూడా ఆ కూటమి వైపే ప్రజలు ఉన్నారనేసి అయితే చెప్తున్నారు. ఏమి మారవండి. నేను ఇప్పుడు చెప్తున్నా 100% నేను మనస్సాక్షిగా ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి. ఆ మాట అనొచ్చని కూడా నాకు తెలియదు. 100% వైసీపీ గవర్నమెంట్ ఫామ్ అవుతుందండి. కొన్ని సీట్లు తగ్గొచ్చండి. డెఫినెట్గా గవర్నమెంట్ అయితే మాదే సార్. వాళ్ళు ప్రతిపక్ష హోదా తగ్గించుకోమని సార్ చూద్దాం. ఏది మాటలు కాదు కదా, ప్రతిపక్ష హోదా తగ్గించుకోమని చెప్పండి. జగన్ గారు చేసిన మంచి పనుల వల్ల మేము గెలుస్తాం సార్. ఎందుకంటే మాకు వ్యతిరేక దేని కూడా చెప్పండి. అసలు మేము జగన్ గారు ఏం తప్పు చేశాడా? ఎన్ని మంచి పనులు చేశాడు సార్? వ్యతిరేక దేనికి ఉండదని చంద్రబాబును చూసి ఎందుకు ఓటేయాలి, జగన్ చూసి ఎందుకు ఓటేయరు? ఆయన చెప్పండి, కారణం చెప్పానండి. విజనరీ? ఏ విజనరీ? నీ దగ్గర సత్తా ఉంటావు, ఇద్దరు ఎందుకు ఇంకా నీకు? దమ్ముంటే రా, నువ్వు కూడా తెలుసుకో. జగన్మోహన్ రెడ్డితో రైపు రా. నీ దగ్గర లేకేగా పవన్ కళ్యాణ్ గారిని జాయిన్ చేసుకుంది, మోడీ గారు కాళ్ళు పట్టుకుని అక్కడ ఒత్తు పెట్టుకుంది. ఎందుకు నువ్వు? నీ దగ్గర లేదు కాబట్టి పెట్టుకున్నావు. అది వెరీ క్లియర్గా తెలిసిపోతుంది. అది అంటే లోకేష్ కూడా అంటున్నారు ఈ కూటమే మొత్తం విజయం సాధించబోతుందని చెప్పి. సార్ లోకేష్ అంటాడు, అచ్చెన్నాయుడు అంటాడు, చంద్రబాబు అంటాడు. ఎందుకు సార్? జనాలు ప్రజలు తీర్పిస్తున్నారు. ప్రజా తీర్పు పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను అసలు వైసీపీ పార్టీ తరపున మాట్లాడటం నోటలుగా చెప్తున్నానండి. నేను వైసీపీ కార్యకర్త అవ్వచ్చండి. నేను ఎందుకంటే పబ్లిక్లో తిరుగుతా కాబట్టి డెఫినెట్గా వైసీపీ గవర్నమెంట్ 100% వస్తుందండి. ఈ కూటమి ఎప్పుడైతే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక మనకు ఇంకా సీట్లు పెరిగే ఛాన్స్ ఉంది సార్. మాకు 10 నుంచి 20 సీట్లు పెరిగే ఛాన్స్ ఉందండి. ఎందుకంటే నేను చెప్తాను లెక్కలు. ఎందుకంటే ఎక్కడ గెలుస్తారు చంద్రబాబు చెప్పండి. చంద్రబాబు ఎక్కడ ఎన్ని జిల్లాలు సీట్లు గెలుస్తారు చెప్పానండి. అసలు ఎందుకు వేయాలి వీళ్ళకి ఓట్లు? ఎందుకు గెలుస్తారు? ఏం చేస్తారు? ఇప్పుడు కొత్త తాడేపల్లి కూడా మీటింగ్ పెట్టారు సార్. పెట్టి మీరు 2 గంటలు జగన్ తిడతారా? మీరు ఏం చేయాలి? జగన్ గారి కంటే మంచిగా పరిపాలిస్తా, మంచి సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పండి. అంతేగాని మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తే మీరు ఓట్లు వేస్తారా? వాళ్ళు ఒకటే సార్, వాళ్ళ పాలసీ ఏంటంటే వాళ్ళు మంచి రాష్ట్రాన్ని చేసే వ్యక్తులు కాదండి. చేసే మనసు కూడా వాళ్ళ దగ్గర లేదు. జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంటే మనం గెలుస్తామని ఆశతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ప్రజలు ఎవరు లేరు సార్. నేను 100% చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను కూడా ఎప్పుడు కూడా పబ్లిక్తో నేను రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాను, పబ్లిక్తో తిరుగుతూ ఉంటాను. కనీసం నేను 16 గంటలు పబ్లిక్తో ఎప్పుడు జనాలతో నేను ట్రావెల్ చేస్తూ ఉంటానండి. చంద్రబాబు ఏంటంటే జగన్ మీద వ్యతిరేకతతో గెలుస్తాను అనుకుంటున్నాడు. జగన్ మీద ఎందుకు వ్యతిరేకత ఉంటుందండి? దేనికి ఉంటుంది? ఆయన అన్ని మంచి పనులు చేస్తే వ్యతిరేకత ఉండాల్సిన అవసరం లేదు కదా. ఇంకా పవన్ కళ్యాణ్ కూడా రేపు 30వ తారీఖు నుండి అయితే పిఠాపురం కేంద్రంగా ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. ఎలా ఉంటుంది అంటారు పవన్ కళ్యాణ్ ప్రచారం? రాజకీయ పార్టీలు నాగా చేసుకోవాలి సార్, తప్పే ఉంది. ఆయన పార్టీకి ఆయన చేసుకుంటాడు. ఆయన కేసేవాళ్ళు ఆయన ఓట్లు వేస్తారు. చంద్రబాబు గారు తిరుగుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు చాలండి మాకు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మన స్టార్ క్యాంపెయినర్. ప్రజలు ఉన్నారు అసలు. ప్రజలు ఎందుకంటే మీరు చూస్తున్నారు, రెస్పాన్స్ చూస్తున్నారు కదా. ఎవ్వరు సార్ అందరూ కూడా చాలా కసిగా, చాలా స్ట్రాంగ్గా వైసీపీకి ఓటు వేయాలి, పేదలు బాగుండాలి, ప్రభుత్వం బాగుండాలి, మళ్ళీ రాష్ట్రం అభివృద్ధిలోకి రావాలంటే వైసీపీని గెలిపిస్తేనే మనకు ఉంటాయని చెప్పే అవకాశాలు జనాలకు తెలుసండి. ఈ చంద్రబాబు వస్తే ఆయన దోసుకోవడం తప్పితే ఎవరికి ఉపయోగాలు ఉండవండి. పేద ప్రజలను బతకనీరు సార్. ఎక్కడ దాకా ఎందుకు సార్? ఇప్పుడు బ్యాంకుకి 1000 కోట్లు ఎగ్గొట్టారే రఘురామకృష్ణరాజు కానీ, పెద్ద పెద్ద ఇప్పుడు రాయపాటి వాళ్ళు కానివ్వండి, లేకపోతే లగడపాటి కానివ్వండి, సుజనా చౌదరి 30,000 కోట్లు ఎగ్గొట్టాడే. వీళ్ళకి అదిగే సార్, ఇన్ని 1000 కోట్లు ఎగ్గొడితే ఇండియా దేశం ఎలా బాగుపడుతుందండి? ఏ పేద ప్రజలకు 2 లక్షల అకౌంట్లు వేస్తే మీకు బాధ, మీకు నొప్పా? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 2 లక్షల అకౌంట్లు వేస్తాడయా. పిల్లల చదువు కోసమో, స్కూల్ కోసమో,
వాళ్ళ బట్టల కోసం తిండి కోసం ఇల్లు కట్టిస్తున్నాడు. మీకు నొప్పేంటి, మీకు బాధ ఏంటి? అంటే పేద ప్రజలు బతకొద్దా? సోమరిపోతులు చేస్తున్నారు. సోమరపోతులు ఎందుకు అవుతారు సార్? ఇచ్చే 2 లక్షలు సోమరపోతులు అయితే మరి మీరు ఎన్ని వేల కోట్లు లేకుంటారు? మీరు ఇంకా సోమరపోతులు కాదా? మీరు దేశాన్ని వినాశానికి పుట్టారు. మీరు అందరూ కూడా దేశాన్ని నాశనం చేయడానికి పుట్టారు. ఏది మన రాష్ట్రాన్ని కాదండి, ఇండియాని నాశనం చేయడానికి పుట్టారు వీళ్ళు. పేద ప్రజలు 2 లక్షలు ఇస్తారండి, ఎందుకు సోమరపోతులు అవుతారండి? వాళ్ళ పిల్లలు పైకి వస్తారు, అభివృద్ధిలోకి వస్తారు, ఫారెన్ పోయి చదువుకుంటారు, మంచి జాబ్ తెచ్చుకుంటారు. రమ్మనండి, జనాలకు చూసి చెప్పాలండి. ఏది పడితే అది ఎట్టండి మాట్లాడితే అది కరెక్ట్ కాదు సార్. అంటే పవన్ కళ్యాణ్‌ని చూసి వైసీపీ వాళ్ళు భయపడుతున్నారు. రేపు పొద్దున్న ఏదైతే వారాహి మీద ప్రచారం చేస్తాడో ఇంకా వైసీపీ వణికిపోతుందని చెప్తారు. సార్ పవన్ కళ్యాణ్ యాత్ర పెట్టుకోమనండి సార్. వారాహి 1 ఇయర్ అని షెడ్లోకి వెళ్ళి పెట్టుకోమనండి సార్. పవన్ కళ్యాణ్ గురించి మనం తప్పుగా మాట్లాడొద్దండి. ఆయన పార్టీ పెట్టినాడు, ఆయన ఇష్టం అయింది. ఆయన 24 తీసుకుంటాడు, 23 తీసుకుంటాడు, అసలు సీఎంఓ తీసుకుంటాడు, డిప్యూటీ తీసుకుంటాడు, నాకు ఆయన ఇష్టం అండి. ప్యాకేజీలో మనకు సంబంధం లేదు. తిరగమనండి. వైసీపీ భయపడటం ఏంటండి? వైసీపీ కార్యకర్తే భయపడ్డండి, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. వైసీపీ కార్యకర్త ఎవరు భయపడే వ్యక్తులు లేరండి. పార్టీ కోసం స్ట్రాంగ్గా ఉన్నారు, మంచి చేసి ఉన్నాం సార్. మంచి చేసే ప్రజల్లో పోవడానికి మాకు భయం ఏంటండి? తప్పు చేస్తే మేము ప్రజల్లో పోవడానికి భయపడాలి. మంచి చేసినప్పుడు మేము ఎందుకు భయపడాలి? చక్కగా కాలు రగరేసుకొని వెళ్తాం, ప్రతి ఇంటికి వెళ్ళి అడుగుతాం, అమ్మ మేము చేసి ఉన్నాం, మాకు సహకరించండి, మా కోట్లు ఏమని చెప్పి అడిగే హక్కు మాకే ఉందండి. ఏ ప్రతిపక్ష పార్టీకి కూడా లేదు సార్. ఈ కూటమిలో జనసేన లేదండి, టీడీపీకి లేదు, బీజేపీకి లేదండి. మంచి చేస్తున్నాం కూడా మేము అడిగే రైట్ మాకుంది.